జై శ్రీరామ్. మనమందరం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అదేనండి, అయోధ్యలో మన బాలరాముని ప్రాణప్రతిష్ఠ కదండి. దాని సందర్భంగా మా ఊరిలో రామభక్తులు రాముణ్ణి ఊరేగిస్తూ భజనలు చేస్తున్నారండి. రాముల వారి ఊరేగింపు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు బాణాసంచుతో స్వాగతం పలికామండి. భక్తులందరూ శ్రీరాముని కండువలు మెడలో ధరించి జెండాలు పెట్టుకుని ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీరు కూడా మా ఊరి రాముల వారిని కనులారా చూసి మనసారా దర్శనం చేసుకోండి. ఊరేగింపు వెళ్ళిన అనంతరం రాములవారి పూజకు అంతా సిద్ధం చేసుకున్నాను. నేను చేసుకుంటున్న పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మా పూజా మందిరం మొత్తం పూలు మరియు పళ్ళతో అలంకరించాను. రాములవారికి పెట్టే 5 దీపాలు సిద్ధం చేసుకున్నాను. తర్వాత తమలపాకులపై శ్రీరామనామం రాసి వాటిని రాములవారి పీఠంపై అలంకరించాను. మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు రామ మందిరం ఫోటో పీఠంపై పెట్టి 5 దీపాలు వెలిగించి పూజ ప్రారంభించాను. పూజ చేస్తున్నంతసేపు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే ఆ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉన్నాను. పసుపు, కుంకుమ, అక్షంతలు మరియు పువ్వులతో స్వామివారికి పూజ చేశాను. స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి పూజ ముగించాను. పూజ అనంతరం పూజ చేసిన అక్షింతలు రాముని ప్రసాదంగా భావించి మా వాళ్ళంతా శిరస్సుపై ధరించి ఆ రాముని ఆశీస్సులు పొందాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.